చిన్నామి సార్ కొడుకు దగ్గర పోటీ చెప్తే మీరు బ్రదర్ వాళ్ళ కజిన్ బ్రదర్. ఓకే సరే, ఏంటి సార్ మీకున్నటువంటి బాండింగ్ ఏంటి మీ చెల్లెలతో? అంటే చెప్పరాదు సార్, మా చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు అంటే చెప్పని అవసరం లేకుంటది. మమ్మీ వాళ్ళ చెల్లెల కూతుర్లు అంటే ఎట్లుంటారో ఇక మీకు తెలిసి ఉంటుంటది. నాన్న వాళ్ళకంటే మమ్మీ వాళ్ళ బాండింగే ఎక్కువ ఉంటది. అవునండి, చెప్పరాదు సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో స్కిల్ సార్. తనుష దగ్గర ఆర్ట్ డ్రాయింగ్ చేస్తుండే సార్. పెన్సిల్ పైన గానీ నేమ్ చెక్కి నేమ్ రాసేది పెన్సిల్ పైన గానీ. ఓకే ఓకే ఓకే, పని అవసరం లేదు. సెకండ్ ఆమె నీకు ఇట్లా చూసారంటే ఇట్లా వేసేస్తుండే సార్. అంటే కింద బొమ్మ ఫేస్ చూసి బొమ్మ వేసేస్తా సార్. అంత స్కిల్ ఉంది సార్. ఒక దేవుళ్ళది ప్రతి బుక్ ఉంది సార్. ప్రతి ఒక్క ప్రింట్ ఉంది ఆమె వేసింది. దేవుళ్ళది గానీ, మనుషులది గానీ, క్రికెటర్లది గానీ. విరాట్ కోహ్లీ బర్త్డే రోజు విరాట్ కోహ్లీ, ధోని బర్త్డే రోజు ధోనిది. మా ఇంట్లో గానీ అందరిది, మా పిల్లలది. మాకు బర్త్డే గిఫ్ట్ గా అందరికి డ్రాయింగ్ వేసి ఇచ్చేసింది అని. ప్రతి బర్త్డేకి ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళ బర్త్డే రోజు కంపల్సరీ ఒక డ్రాయింగ్ వేసి వేయాలి, ఫోటో చూసి వేసేయాలి. అదే సాయి ప్రియనేమో యోగాలో పర్ఫెక్ట్ సార్. ఆమె ఈ చిన్న ఆమె నందినంట ఇక గారాల పట్టి ఆమె చెప్పరాదు సార్. డాన్స్ గానీ, పాటలు పాడుడు గానీ చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఆమె పాటలు పాడిన ప్రతి ఒక్క వీడియో ఉంది మా దగ్గర. చూసి తట్టుకోలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి. ఓకే, అన్నగా మీ బాండింగ్ చెప్పారు, నిజంగా చాలా బాండింగ్ అంటే ఇక చెప్పరా సార్. చేతుల మీద పెంచుకున్నాం ప్రతి ఒక్క రోజు గానీ. ఫోన్ లో ఫోటోలు మేము ఇప్పటి వరకు ఒక ఫోటో గానీ బయటకు పెట్టలేము సార్. మేము ఏ సోషల్ మీడియాలో పెట్టలేము. అంత బాండింగ్ ఉన్నా, అంత వీడియోలు ఉన్నా. ఏదో మా ఫ్యామిలీ గ్రూప్ వరకే పెట్టుకున్నాం తప్పితే ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నాయి సార్. చూసుకోవచ్చు ఫోటోలు. ఒక్క ఫోటో కాదు సార్, ఒక్కటి కాదు. చూసాను సార్, ఇందాక అన్నగారు కలిశారు. బట్ అది చూస్తుంటే నాకే బాధ అనిపించింది. సో ఇందాక రాగానే మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇక మీరు కొంచెం ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి సార్. ఒక సోమ్ ప్యాకెట్ తినకుండా ఏదో పెన్సిల్ వస్తుంది, పెన్ వస్తుంది అని ఒక రూపాయి. ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కదా సార్? డ్రైవింగ్ ఫీల్డ్ సార్. ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్ మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్. ఎవరైనా కిరాయి పోతే గిట అక్కడ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ మీద ఆశ పడకుండా వాళ్ళ పైన ఆశ లేకుండా ఇంటి నుంచి టిఫిన్ కట్టుకొని పోయి తినేటోడు సార్. అంత ఇది మనకి అసలు ఇటువంటిది కారాదు కానీ అది ఏమో సార్. దేవుడు కనికరించలేడు, ఒక్కరినైనా పెట్టలేడు సార్. దేవుడు అనేటోడు ఉంటే ఒక్కరినైనా ఉంచాలి కంపల్సరీ సార్. అది మీరు తీరని లోడ్ సార్. అది చాలా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ప్రతి నెలకు ఫంక్షన్ సార్. మా ఇంట్లో ఇప్పుడు మా పిల్లల బర్త్డే గానీ, వాళ్ళ బర్త్డే గానీ, మా వీళ్ళ పెళ్లి రోజు, మా పెళ్లి రోజు, ఏదో ఒకటి మంత్లీ ఒక ఫంక్షన్ సార్. ఇట్లా లొల్లి ఆ ఇంట్లో అయినా ఈ ఇంట్లో అయినా. ఇక ఆడపిల్ల అంటే సరే చాలా హడావిడి ఉంటుంది, హంగామా ఉంటుంది. వాళ్ళు యాక్టివిటీస్ లో కూడా బాగుంటారు వాళ్ళు. సో సడన్ గా ముగ్గురు అంటే అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. బట్ నిజంగా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. సో మంచి జాబ్ కూడా చేస్తున్నట్టు కూడా తెలిసింది. పెద్ద ఇంకొక 1 month అయితే సెకండ్ ఇది చేస్తుంది సార్. అట్లా ట్రైనింగ్ వచ్చే 15 కు కౌన్సిలింగ్ ఉండేది సార్. అంతే, అది కౌన్సిలింగ్ అయిపోయింది. పోస్టింగ్ 1 month లో పెద్ద జాబ్ ఎక్కుతుండే. నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ గా ఈమె కానీ ఆ జాబ్ చూసి పెట్టింది. పెద్ద చూసి పెట్టింది. డిగ్రీ కంప్లీట్ గా ఆమె కానీ ఆల్రెడీ ప్లేస్మెంట్ రెడీ అయిపోయింది సార్. అనుకోలేదు సార్ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా అవుతుంది అని. అసలు తీరని లోడ్ సార్ మా ఫ్యామిలీలో మాత్రం. సార్ పిల్లలు ఏమన్నా అంటే పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు ఇచ్చారు పాపం, కానీ బట్ దేవుడు అది ఆయన తినకుండా పిల్లలకు సార్ ఎంత అంటే అంటున్నాను. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండి కూడా పిల్లల్ని అంత గొప్పగా చదివించుకున్నారంటే వెనకడికి వెళ్ళాడు సార్. పిల్లలకి ఏం కావాలంటే అది అన్ని ఇచ్చి దేవునికే కనికరం లేనట్లు అయిపోయింది సార్. ఒక్కరే ఉన్నారు. ఎంతో సంతోషం కూడా చెప్పాను. ముగ్గురులో ఒక్కరైనా మిగిలిన వాళ్ళని చూసుకుని ఉండేవాడిని. డాడీ నువ్వు ఇట్లుండు, మమ్మీ నువ్వు ఇట్లుండు, అన్నా ఇట్లా అన్నా ఇట్లా ఫోటో దిగానా, ప్రతి ఒక్కటి సార్. ఒక్కటి చెప్పుకుంటూ పోతే అసలు అయిపో సార్. 20 years నుంచి ఒక్కటేం లేదు సార్. ప్రతి ఒక్కటి నలుగురు ఫోటో సార్. ఫొటోస్ చూశాను సార్. నిజంగా అది నాకు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఫోటోలు చూస్తే ఫోన్ లో నేను మిమ్మల్ని వాళ్ళే ఉంటాయి సార్. ఇబ్బంది పెట్టాలని కాదు కానీ సార్, నిజంగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకున్నటువంటి ఫంక్షన్ లో కానీ ఒక్కటి సార్. ఏంది నందిని చిన్నామి సార్. గారాలపట్టి అంటే గారాలపట్టి గారు అండ్ సాయి ప్రియ, అనుష పెద్ద అమ్మాయి కదండి. అనుష పెద్ద అమ్మాయి సార్. ఓకే, మురళి గౌడ్ లాస్ట్ అమ్మాయి సార్. ఇక్కడ ఉండదు ముగ్గురు.
చాలా చక్కగా ఉన్నారండి, విద్యావంతులు, మంచి బ్రహ్మాండంగా. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచే టాపర్లు సార్. ఏ మీటింగ్ లో పోయినా ముగ్గురిని ఒక్కసారి అంటే దేవుడికి కూడా కనికరం లేకుండా పోయింది. అది అంతే కూడా అంటున్నారు కదా సార్, సంతోషం అసలు నిజంగా ఒక్కరన్నా మిగిలిన కదా అంటున్నారు. చాలా బాధాకరమైన ప్రతి ఫంక్షన్ సార్ ఫోన్ లో ఏవి చూసినా వాళ్ళే ఉంటాయి ఫోటోలు. చిన్నామి సార్ నందిని బర్త్డే సార్, ఇక బర్త్డే నందిని బర్త్డే రోజు సార్ చిన్నామి బర్త్డే. ఎక్కడ మన తాండూరులో తాండూరులోనే మన ఇంట్లో సార్. మన ఇంట్లో. ఓకే. ఆగస్ట్ లో సార్ 2 months బర్త్డే. ఓకే. పెద్ద అమ్మాయి పెళ్లి కూడా జరిగి పెద్దగా టైం ఎక్కువగా రోజులు కూడా కాదు, 15 రోజులు అయిన ఉంటది అంతే. రాఖీ పండుగ సార్. రాఖీ పండుగ మీకు కడుతున్నారు కదా, మేక చెల్ల. సూపర్. చిల్లండి మొత్తం ముగ్గురు సార్, వీళ్ళు ముగ్గురు. ఇట్లా ఉంటారు సార్ ప్లేస్, ఇట్లా ఉంటారు ప్లేస్. ఇలా ఒక ఆమె కాదు, ఈమె పెళ్లి అయింది, ఈ ముగ్గురు ఇట్లా దిగుతారు. అది ఇక్కడ కూడా ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ముగ్గురే ఇక్కడ ఉండరు. ఇట్లా ఎవరు తండ్రికి బొట్టు పెట్టి బట్టలు వేసారు. అందరికి అమ్మాయిలు ఉంటారు ప్రపంచంలో. బొట్టు పెట్టి నాయనకు డ్రెస్ వేసి మొత్తం ఫోటో వేసి బాయ్ అని చెప్పేసి తిండికి వేసుకొచ్చి మళ్ళీ పాటలు పాడు. ఇక చూడొచ్చింది, చూసాను సార్, అదే చూసి. అప్పుడు ఆ ఇది చూసింది వేరే, ఇప్పుడు చూసింది వేరే. ఇట్లా దిగుతారు చూడండి, ఆడ చూసవచ్చు.